చాలామంది సాహితీవేత్తలు అనేక మనందరికీ కూడా అనేక విషయాలు తెలియజేసి మనలో చైతన్యం రావాలని వారు చేశారు. కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేసినటువంటి సభ్యులందరికీ తెలియజేస్తున్నాం. అవసరం ఎక్కడున్నా ఆ పేరు తలుచుకుంటాను, ఆ బొమ్మ చూస్తాను, ఆ క్యారెక్టర్ చూస్తాను, ఆయన గుర్తురాగానే నవ్వొచ్చేటువంటి ఒక మహానటుడు డాక్టర్ పద్మశ్రీ కనిగంటి బ్రహ్మానందం గారు. వారిని ఈ స్టేజ్ మీద తీసుకురాగలిగి వారికి సన్మానం చేయడం ద్వారా కళామ తల్లికి సాహితీ మూర్తులందరికీ కూడా మనం సన్మానించుకున్నట్టే. ఒక ప్రతినిధిగా, సాహితీవేత్తలకు ప్రతినిధిగా, కళాకారులకు ప్రతినిధిగా మరి ఆయన ఆల్రెడీ అనేక అవార్డులు రివార్డులు పొందారు. మనం ఇచ్చే అవార్డు కానీ మనం ఇచ్చే రివార్డు కానీ ఆ కోవకు చెందింది కాదు. కానీ తెనాలి మీద ఉన్నటువంటి మక్కువ, మన జిల్లా మీద ఉన్నటువంటి మక్కువతోటి వారు పెద్ద ఉదయంతో పెద్ద మనసుతో అంగీకరించినందుకు వారికి కూడా ఫౌండేషన్ తరఫున మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి తోడుగా నిన్న మనం సన్మానించుకున్నటువంటి మన నాటక అకాడమీ చైర్మన్ గారు, మరి ఇంటర్నేషనల్లీ రెనౌండ్ రంగస్థల నటుడు, మరి ముఖ్యంగా పద్య నాటకాలు అనగానే మనకు గుర్తొచ్చే పాట ఈ తరానికి ఇప్పటికీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. వారు కూడా నేను గురువు గారు వస్తున్నారు, పెద్దానికి సన్మానం చేసినప్పుడు నేను కూడా ఉంటాను, నేను వస్తానని చెప్పేసి రెండో రోజు కూడా టైం చూసుకుని రావడం అనేది అభినందనీయం. అది కళాకారులు తెచ్చుకునే గౌరవంగా భావిస్తూ ఆ సద్భావన కూడా మనందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. ఒక్కొక్కరిని నేను ప్రస్తుతానికి బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళు మాట్లాడే సందర్భంలో మరిన్ని మాటలు చెప్పుకున్నాం. ముందుగా గొల్లమంత శివరామకృష్ణ గారి పెద్ద అబ్బాయి ఆ చాటున ఉన్నాడు, కోడియం చాటున గొల్లమంత కృష్ణ గారు. అలాగే కాటూరు ఫ్యామిలీకి సంబంధించినటువంటి హర్ష, గొల్లమంత అజయ్ కుమార్ గారు, ఎంఈఓ గారు ఉన్నారు. ఫౌండేషన్ తరఫున చాలా యాక్టివ్గా, మరి ఆయన బిజీగా ఉన్నప్పటికీ, ఒక హాస్పిటల్ ఎండీ అయినప్పటికీ శివరామకృష్ణ గారి మీద గౌరవంతో డాక్టర్ కృష్ణ సందీప్ గారు అన్ని కార్యక్రమాలని ముందుకు నడిపిస్తున్నారు. వారికి, అలాగే తుమ్మల కిషోర్ గారికి వన్స్ అగైన్ ఫౌండేషన్లో బలోపేతం చేయాలి, శివరామకృష్ణ గారి పేరున మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆరాటపడే మనుషులు కిషోర్ గారు. మనకి గెస్ట్లుగా మా తమ్ముడు ఎన్ఆర్ఐ ఆప్కా ఫౌండర్ ప్రెసిడెంట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే పెద్దలు, సామాజిక కార్యకర్త, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అరవ రామకృష్ణ గారు. ఇవాళ ప్రత్యేకంగా నిన్న మనల్ని అలరించారు. ఇవాళ మన అభినందనలు తీసుకోవడానికి మన దగ్గరకు ఇచ్చేసినటువంటి మన తహసీల్దార్ గారు. నేను ఇందాక బ్రహ్మానంద గారితో మాట్లాడుతూ మేము చూసిన అతి కొద్ది మంది సోషల్లీ కాన్షియస్, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్లో మా గోపాలకృష్ణ గారు ఒక రండి అంటే ఆయన నవ్వుతూ ఎంత రేర్, చాలా రేర్ కదా అన్నారు. ఐ థింక్ ఆ రేరిటీ ఈజ్ ఈ స్పెషాలిటీ. దానికి మేము అభినందిస్తూ ఆయన గౌరవించుకోవడానికి ఆహ్వానించాం. అలాగే చెరుకూరు వారికి, కాటూరు ఫ్యామిలీ సభ్యులకి, పెద్దలు శ్రీ చంద్రమౌళి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి ముందుగా మాట్లాడవలసిందిగా పెద్దలు అరవ రామకృష్ణ గారిని ఆహ్వానిస్తూ, మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం మాట్లాడండి. అరవ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.